వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ గ్రూప్ 1 2024 సంబంధించి ఈరోజు ప్రముఖ తెలుగు దినపత్రిక అయినటువంటి నమస్తే తెలంగాణ ఒక ఆర్టికల్ అయితే ఇచ్చింది. సో ఆర్టికల్ దేని గురించి అనేది మనం పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. సో హెడ్డింగ్ చూసుకుంటే గ్రూప్ 1 టాపర్లలో 13 మంది ఏపీ వారే, అందరి ర్యాంకు 500 లోపే, కీలక పోస్టు కొల్లగొట్టే ఛాన్స్. సో మనం పూర్తి వివరాల్లోకి వెళ్ళేందుకు ప్రయత్నిద్దాం. తెలంగాణ బిడ్డల ఉద్యోగాలకు గండి, నిరుద్యోగులు ఆందోళనలు. తెలంగాణపై ప్రశ్నలు ఇవ్వని టీజీపీఎస్సీ ఏపీ అభ్యర్థులకి పరోక్ష సహకారం. కొన్ని సెంటర్ల నుంచి ఏపీ వారు ఇద్దరేసి టాపర్లు ఉండడంపై అనుమానాలు. సో ఇది ఓవరాల్గా ఆర్టికల్ ప్రస్తుతం మనకి సైట్లో కూడా అవైలబుల్ ఉంది. ఇది ఇవాళ వచ్చిన ఆర్టికల్. సో మనం పూర్తిగా చూద్దాం. గ్రూప్ 1 మెయిన్స్లో దాదాపుగా 13 మంది ఆంధ్ర వారు టాపర్గా నిలిచారు. నాన్ లోకల్ అభ్యర్థులుగా వచ్చి అన్నీ తెలిసిన, అన్నింటిపైన సమగ్ర అవగాహన ఉన్న తెలంగాణ బిడ్డల ఉద్యోగాలు కొల్లగొట్టబోతున్నారు. దీనికి అంతటికి కారణం ప్రజెంట్ ఉన్న సర్కారు నిర్వాహమే. సో నీళ్లు, నిధులు, నియామకాలు, ఇది తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైన్. సో కొన్ని సెంటర్లలో ఇద్దరేసి అభ్యర్థులు టాప్ 500లో ఉండడం, కొన్ని సెంటర్స్ నుంచి లేకపోవడం. సో వీళ్ళకి చాలా విధంగా అనుమానాలు ఉన్నాయని చెప్పేసి వీళ్ళు ఈ ఆర్టికల్ చెప్పడం జరిగింది. సో వీళ్ళు ఒక మెయిన్ రీజన్ ఏం చెప్తున్నారంటే, పేపర్ కాపీయింగ్ జరిగిందా, అసలు ఏం జరిగింది అని చాలామంది అభ్యర్థులు ఆందోళన గురవుతున్నారని చెప్పారు. అదేవిధంగా తెలంగాణపై ప్రశ్నలు ఇవ్వకపోవడంతో ఇది ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకి చాలా లాభం చేకూర్చిందని కూడా వీళ్ళు చెప్తున్నారు. మరి ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ సమయంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ మీద క్వశ్చన్స్ ఇవ్వకుండా స్వల్పంగా ఉండే వాటి మీద క్వశ్చన్స్ ఇచ్చి వాళ్ళు ఈజీగా ఆన్సర్ రాసే విధంగా పేపర్లో క్వశ్చన్స్ ఇవ్వడం అనేది ఖచ్చితంగా వాళ్ళకి లాభం జరిగిందని అంటున్నారు. సో వీళ్ళు ఓవరాల్గా దాదాపు 13 మంది హాల్ టికెట్లోని చివరి 3 అంకెల్ని ప్రచురించి వాళ్ళ ర్యాంకు, మార్క్స్ ఇవ్వడం జరిగింది. మనం అదొకసారి చూద్దాం. సో లాస్ట్ నెంబర్ 150 ర్యాంకు 3 వచ్చింది, మార్క్స్ 535. సో 205 ర్యాంకు 20, మార్క్స్ 512. 380 హాల్ టికెట్ నెంబర్ లాస్ట్, ర్యాంకు 34, మార్క్స్ 505. 499 హాల్ టికెట్ నెంబర్ 92, ర్యాంక్ 488 మార్క్స్. 391 హాల్ టికెట్ నెంబర్ 97, ర్యాంక్ 488 మార్క్స్. 086 హాల్ టికెట్ నెంబర్, ర్యాంకు 262, మార్క్స్ 468. హాల్ టికెట్ నెంబర్ 125, ర్యాంక్ 271, మార్క్స్ 467. హాల్ టికెట్ నెంబర్ 064, ర్యాంక్ 301, మార్క్స్ 465. హాల్ టికెట్ నెంబర్ 584, ర్యాంక్ 324, మార్క్స్ 464. హాల్ టికెట్ నెంబర్ 402, ర్యాంక్స్ 361, మార్క్స్ 461. హాల్ టికెట్ నెంబర్ 096, ర్యాంక్ 369, మార్క్స్ 461. హాల్ టికెట్ నెంబర్ 015, ర్యాంకు 389, మార్క్స్ 460. హాల్ టికెట్ నెంబర్ 066, ర్యాంకు 496, మార్క్స్ 455. సో వీళ్ళు క్లియర్గా ఈ డేటా విత్ హాల్ టికెట్ నెంబర్ తోటి సహా ఇవ్వడం ప్రధాన కారణం ఏంటంటే, వీళ్ళందరూ కూడా కన్ఫర్మ్డ్ సర్వీస్ అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. అది కూడా ఆల్మోస్ట్ మంచి పోస్ట్ రావచ్చని అంటున్నారు. సో ఓవరాల్గా ఆంధ్ర వాళ్ళకి ఈ 2024 గ్రూప్ మెయిన్స్ అయితే వాళ్ళకి అనుకూలంగా వచ్చిందని వీళ్ళు ఇంత పెద్ద ఆర్టికల్ని అయితే ప్రచురించడం జరిగింది. మనం ఈ ఆర్టికల్ని అంతా ఒక్కసారిగా చదివి హైలైట్ రూపంలో మనం మాట్లాడుకుంటున్నాం. సో ఓవరాల్గా వీళ్ళు చెప్పదలుచుకున్నది ఈ ఆర్టికల్లో, తెలంగాణపై ప్రశ్నలు ఇవ్వకపోవడంతో ఇది ఆంధ్ర అభ్యర్థులకి లాభం చేకూర్చిందని, ముఖ్యంగా తెలంగాణ పేపర్లో కానీ తెలంగాణ మూమెంట్ పేపర్ 6లో ముఖ్యంగా వాళ్ళకి చాలా వరకు లబ్ధి చేకూరిందని వీళ్ళు అంటున్నారు.
సో అదేవిధంగా కొన్ని అనుమానాలు కూడా వీళ్ళు చెప్తున్నారు. ఒకే సెంటర్ నుంచి ఇద్దరిద్దరు సెలెక్ట్ కావడం అనేది, సో అదేమన్నా అక్కడ ఏమైనా జరిగిందా అని కూడా వీళ్ళు అనుమానం రేకెత్తుతున్నారు. ఇట్లయితే భవిష్యత్తు పణంగా పెట్టినట్టే అని చెప్పేసి చెప్తున్నారు. గ్రూప్ 1 ఉద్యోగాల్లో ఏపీ అభ్యర్థుల రాకను కేవలం ఉద్యోగాలు కొల్లగొట్టడమే కాకుండా మరో కోణంలో చూడాలని నిరుద్యోగ జేఏసీ నేతలు అంటున్నారు. ఇది మనమే మన భవిష్యత్తు నాశనం చేసుకునేందుకు పునాదిగా ఉంటుందని వీళ్ళు అంటున్నారు. ఏపీకి చెందిన వ్యక్తులు డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ డిఎస్పీ, ఎంపీడీఓలో ఉంటే 10 ఏళ్ల తర్వాత కన్ఫర్మ్డ్ ఐఏఎస్, ఐపీఎస్లు అవుతారు. ఎంపీడీఓలు జెడ్పీటీసీలో సీఈఓలు అవుతారు. ఈ పోస్టులన్నీ ప్రాధాన్యం సంతరించుకున్న పోస్టులు. ఇవి ఖచ్చితంగా రానున్న రోజుల్లో మళ్ళీ ఏపీ తెలంగాణ ఇష్యూ ప్రాబ్లమ్స్ కానీ, గొడవలు కానీ, వివాదాలు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళైతే ఆంధ్ర అభ్యర్థులకి లాభం చేకూర్చే విధంగా చేశారని చెప్పేసి ప్రధాన ఆరోపణలు. మరి చూడాలి. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అది తెలంగాణ, ఆంధ్ర అనే విషయం కొద్దిసేపు పక్కన పెడితే, మన స్టూడెంట్స్ ఆంధ్రాలో కూడా టాప్ 10లో గ్రూప్ 1లో ఉన్నవాళ్ళు ఉన్నారు. అదేవిధంగా వాళ్ళు వచ్చారు. సో ఇక్కడ మనం రాష్ట్రాలను పక్కన పెడితే కంటెంట్ అంటే మనకి క్వశ్చన్ ఫ్రేమ్ చేసే విధానం కనుక చూసుకుంటే, తెలంగాణ మూమెంట్లో తెలంగాణ గురించి డెప్త్గా క్వశ్చన్ రాకుండా ఆంధ్ర వాళ్ళకి అంటే వాళ్ళు ఆ టాపిక్లో వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో ఆ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం అన్నది అది ఖచ్చితంగా వాళ్ళకి అడ్వాంటేజ్ ఇచ్చినట్టే అని చెప్పేసి మనం యాక్సెప్ట్ చేయాలి. సో ఇది ఖచ్చితంగా వాళ్ళకి కొద్దిగా అనుకూలంగా వచ్చిందని మనం భావించవచ్చు. ఎందుకంటే వాళ్ళకి తెలిసిన టాపిక్ అది. అంటే అనుకూలంగా వచ్చింది, కావాలని ఇచ్చిందా ఇవ్వలేదు అనేది అది బోర్డుకే తెలియాలి. బట్ ఆ టాపిక్ వాళ్ళకి తెలుసు ఖచ్చితంగా. సో మరి ఇప్పుడు చాలామంది వచ్చిన ప్రాబ్లం కూడా తెలంగాణ మూమెంట్ పేపర్లో తెలంగాణ విద్యార్థులకు తక్కువ మార్కులు వచ్చాయని మొదటి నుంచి వస్తున్నటువంటి అలిగేషన్. మరి అటువంటి పేపర్లో ఆంధ్ర వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చాయనడం ఖచ్చితంగా ఇది ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే ఉద్యమంలో పుట్టి పెరిగిన తెలంగాణ విద్యార్థులకి తక్కువ మార్కులు రావడం ఏంది, ఆ ఉద్యమాన్ని చూసిన వారు ఆంధ్ర వాళ్ళు వాళ్ళకి ఎక్కువ మార్కులు రావడం ఏంది, ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. మరి చూడాలి మరి రానున్న రోజుల్లో దీని మీద ఎటువంటి మలుపు తిరుగుతుందన్నది. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్.